నమస్తే అవధాన్. ఈ మధ్య నేను ఒక పుస్తకం చదివాను. కొన్ని పుస్తకాలు ఏం చేస్తాయంటే వాటి ప్రభావం మన మీద అంతర్లీనంగా పెంచుతూ ఉంటాయి. ఇట్ గోస్ ఆన్ యువర్ మైండ్. అంటే అదేమిటి అంత గొప్ప పుస్తకం అంటే అందరికీ కాకపోవచ్చు, అన్ని పుస్తకాలు కాకపోవచ్చు, కానీ కొన్ని పుస్తకాలు ఖచ్చితంగా వాటి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎంత చూపిస్తాయి అంటే అవును కరెక్టే కదా వీళ్ళు చెప్పింది, అసలు మనం ఎందుకు ఆలోచించలేదా ఆ యాంగిల్లో ఎన్నాళ్ళు అనిపిస్తుంది. నేను చదివిన పుస్తకం విన్న పుస్తకం, ఎక్కువ పుస్తకం నేను వింటూనే ఉంటాను. విన్న పుస్తకం బిగ్ మ్యాజిక్, క్రియేటివ్ లివింగ్ బియాండ్ ఫియర్. ఎలిజబెత్ గిల్బెర్ట్ అని ఒక అమెరికన్ జర్నలిస్ట్ కమ్ రైటర్ ఆమె రాసింది. ఆమె చాలా రాసినట్టుంది, నాకు తెలీదు. ఆమె రాసిన మిగిలిన పుస్తకాలు ఏవి ఇంకా నేను వాటికేసి వెళ్ళలేదు, కానీ ఈ పుస్తకం అనుకోకుండా తారసపడి వినడం జరిగింది. సుమారు 5 గంటల పుస్తకం. మేబీ ఇట్ టేక్స్ 3 days or 4 days, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా బాగా ఏం చెప్పిందంటే ఆమె, నువ్వు ఫీల్ అయింది, నీకు బాగా ఇష్టమైన దాన్ని భయపడకుండా చెయ్యి. దాన్ని పాటించడం భయం అక్కర్లా. ఎట్ ది సేమ్ టైం నువ్వు పాటించే ప్రక్రియ వల్ల, అంటే అది నీ ఇష్టమైన క్రియేటివ్ ఆర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానిని పాటించడం వల్ల ఏదో అద్భుతాలు జరుగుతాయనో, ఏదో అద్భుతమైన ఆదాయం వస్తుందనో, నువ్వు ఎక్కడ ఉంటావనో ఆశించద్దు చెప్తుంది. ఈ చెప్పిన తీరు నాకు బాగుంది. నీకు ఏది ఇష్టమో అది చెయ్యి అంతే. అది చేసేది పక్క వాళ్ళ కోసం కాదు, పక్క వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం కాదు, లేదా నీ పుస్తకాలు, నీ కళ, నువ్వు ప్రాక్టీస్ చేసే ఆర్ట్ నీకు ఏదో అద్భుతాన్ని గుర్తింపు తెస్తుంది. దీనికోసం కాదు చేయాల్సింది, నీ కోసం చెయ్యి. మన మిత్రుడు ఒక ఆయన జర్నలిస్ట్ మిత్రుడు గోవిందరాజు చక్రవర్తి గారు ఒక పుస్తకం, ఒక రచన గురించి చెప్తారు, ఒకసారి చెప్తారు. రాయడం ఎందుకు అనే ప్రస్తావన వచ్చి దాని గురించి చెప్పాడు. రససిద్ధి కోసం రాయాలి, యు ఫీల్ ఇట్. ఇక్కడ కూడా ఏమి కూడా అది చెప్తుంది. వెన్ షీ వాంట్ టు బి రైట్ సమ్ థింగ్స్, ఆమె ఏం చెప్తుందండి, ఇఫ్ సంబడి వాట్స్ మేక్ ఎ పర్టికులర్ టైం ఫర్ ఇట్, అలాట్ సమ్ టైం ఫర్ ఇట్. దానికి కొంత టైం మీకు ఇష్టమైన ఏ పనైనా, అది రాయడమా, పెయింట్స్ వేయడమా, లేదా ఒక స్పోర్ట్ ప్రాక్టీస్ చేయడమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా ఒక